నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు గుంటూరు రోడ్లోని గుప్తాస్ మిడ్ టౌన్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీతారా హ్యాండ్లూమ్స్ని ప్రముఖ సినీ యాంకర్ లాస్య, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ సతీమణి దామచల నాగసత్యలత, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, మహిళా మనులకు అందుబాటులో డైరెక్ట్గా కస్టమర్లకు మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ హ్యాండ్లూమ్ శారీ సీతారా హ్యాండ్లూమ్స్ని ఒంగోలు నగరంలో ప్రారంభించామని, ఈ అవకాశాన్ని ఒంగోలు నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. నమస్కారం, నేను మీ లాస్య. ఫర్ ద ఫస్ట్ టైం శ్రీనివాస్ గారి దయ వల్ల నేను ఒంగోలుకి వచ్చాను. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ సితారా హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవానికి వచ్చాను. అంగరంగ వైభవంగా చేశారు. అండ్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి సో చూస్తేనే, అంటే వీవింగ్ చూస్తేనే అర్థమవుతుంది. సో చాలా బ్యూటిఫుల్ శారీస్, కలెక్షన్ చాలా బాగుంది. సో ఒంగోలులో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఒక్కసారి చూడండి. ఇక్కడ ఉన్న శారీస్ కి బయట ఉన్న శారీస్ కి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అండ్ వీవర్స్ మీరు చెప్పినట్టుగా సో డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ కాబట్టి ఎంకరేజ్ చేయాలి. అండ్ సో కలెక్షన్ అయితే చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నా పేరు శ్రీనివాస్ బాబు. నేను సుమారు ఒక 10 years నుంచి చేనేత వృత్తి మీద ఆధారపడి ఈ వృత్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నా తరపున కొంత చేయూతనివ్వాలన్న ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ 10 years నుంచి ఒంగోలులో నేను సుమారు చాలామందికి శారీస్ కూడా అమ్మున్నాను. వాళ్ళకు కూడా మేము ఎంత క్వాలిటీగా ఇస్తామో వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్కి తగ్గ వర్తబుల్ ప్రొడక్ట్ మేము ఇవ్వాలనేది మా యొక్క మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి ఇంకా మంచిగా 10 మందికి ఉపయోగపడే విధంగా, వేవర్స్కి ఉపయోగపడే విధంగా నేను ఈ షోరూమ్ని డెవలప్మెంట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి, ఈ షోరూమ్ ఓపెన్ చేసేదానికి నేను ముందుగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, వాళ్ళ శ్రీమతి గారు, నేను వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. మా యందు దయించి చాలా సంతోషంగా మా షోరూమ్ను ఓపెన్ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఓకే సార్, మీటింగ్ రాలేకపోయారు. అదే సాయంత్రం వస్తానని చెప్పమన్నారు. ఖచ్చితంగా సార్, మాకు మేడం గారు రావటం కూడా సార్ వచ్చినట్టుగానే మేము ఫీల్ అవుతా ఉన్నాము. అలాగే మన నగర మేయర్ గారు, ఆమెను కూడా పర్సనల్గా వెళ్ళి కలిసి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆమెను కూడా మా యందు దయించి ఇక్కడ దాకా రావడం జరిగింది. వాళ్ళు కూడా నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే మాకు ఎప్పటి నుంచో సుపరిచితురాలు, చాలాసార్లు టీవీలో చూస్తూ ఉంటాము. మన యాంకరు లాస్య గారికి మేము చెప్పిన వెంటనే ఇంత దూరం వచ్చి
నిన్నటిదాకా కూడా వస్తారా రారని డౌట్ కూడా ఉంది. కొద్దిగా బిజీగా ఉన్నారన్నారు. కానీ ఎంత బిజీ ఉన్నా కూడా చేనేత కార్యక్రమం కాబట్టి 10 మందికి ఉపయోగపడాలి అనేది ఒక కాన్సెప్ట్ గురించి మేము చెప్పడం జరిగింది లాస్యా గారికి. సరే ఆవిడ కూడా ఒప్పుకొని అంత దూరం ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చి మా యొక్క షోరూమ్ని ఆశీర్వదించినందుకు మా తరఫున మేడం గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ఒంగోలు కానీ మన జిల్లా మొత్తం ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే మీకు తగిన ప్రొడక్టు, మీరు పెట్టిన అమౌంట్కి వర్తబుల్ ప్రొడక్ట్ మేము ఇవ్వగలమని చెప్పేసి మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. మంచి చేనేత వస్త్రాలు డెవలప్ చేసి మొగ్గాల మీద మేమే సొంతంగా తయారు చేపించి మీకు అందించాలనేది ఈ యొక్క సితారా యొక్క ఉద్దేశం. తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ఫుల్గా నేను చేసుకొని ముందుకెళ్ళడానికి ముఖ్య కారణం మన మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు నాకు చాలా హెల్ప్ చేశారు. వారు కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. షోరూమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం, మనకి మన జిల్లాలో వీవర్స్ అందరూ కూడా ఎక్కువ చీరాల్లో ఉంటారు. ఇక్కడ ఎక్కువ మగ్గాల మీద ఆధారపడి వాళ్ళందరూ జీవిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు నేసేటువంటి నేత ప్రత్యేకంగా సంతరించుకొని ఉంటుంది. కాబట్టి మన లోకల్గా ఉన్నటువంటి వాటిని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ప్లస్ మీరు కనుక చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్. మేడం గారు జనార్దన్ గారి శ్రీమతి నాగ సత్యలత గారు చెప్తా ఉన్నారు, ఎక్సలెంట్ కలెక్షన్ ఉందని చెప్పేసి అని. వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్ చాలా చూసుంటారు. వాటన్నిటికంటే కూడా ఇక్కడ బాగుందన్నటువంటి ఇంప్రెషన్ మేడం మాట్లాడకుండా మనం తెలుసుకోవచ్చు ఖచ్చితంగా. కాబట్టి ఈ షోరూమ్ బాగా వృద్ధిలోకి రావాలని చెప్పేసి అని ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ సితారా హ్యాండ్లూమ్స్ ఓపెనింగ్ వచ్చినాము. శ్రీనివాస్ గారికి ముందుగా మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఓపెన్ చేసినందుకు. శ్రీనివాస్ గారు ఇక్కడ సితారా హ్యాండ్లూమ్స్ ఓపెన్ చేస్తున్న షాప్ ప్రొపరేటర్ అయినాయి అంతాను. చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా, చాలా బాగుంది అంతాను. ఇప్పుడే చూసాం అంత కలెక్షన్ అంతా కూడాను. ఇప్పటివరకు ఏంటంటే ఏమైనా చాలా షాపింగ్ మాల్స్ వచ్చినాయి సరే, వీళ్ళు డైరెక్ట్ వేవర్స్ దగ్గర తీసుకొస్తూ ఉన్నారు చీరలు అంతా కలెక్షన్స్ అంతా కూడాను. ఎక్కడో కంచి వరకు ఏమైనా పెళ్ళినప్పుడు కూడా కంచి వరకు కూడా ఇలా హైదరాబాద్ ఇలాగా ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడే అంతా పెళ్లి కూతురు కానీ ఏదైనా వెడ్డింగ్ కలెక్షన్ కానీ అంతా క్యాజువల్ కానీ అంతా చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి ఒకసారి సితారా హ్యాండ్లూమ్స్ చూసి వీళ్ళందరినీ ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒంగోలు నగరంలోని హౌసింగ్ బోర్డులో దామచర్ల ఆంజనేయులు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2024 క్రీడలను కాలేజీ ప్రిన్సిపాల్ పివిఎల్ఎన్ శివప్రసాద్ ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ మీట్కి ఉమ్మడి ప్రకాశం జిల్లా మరియు ఒంగోలులోని ప్రధాన కాలేజీల విద్యార్థులు క్రీడల్లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 ప్రైవేట్ కాలేజీలు, 4 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ మనీష్ కుమార్, వివిధ శాఖాధిపతులు మరియు వి శ్రీనివాసరావు, ఏ శివప్రసాద్, మోహన్ బాబు, ఆంజనేయులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Principals of other government and private polytechnics, staff. Sir, now we are in practice vehicle is too old and that's not in roadworthy. So thank you for inviting me. Everyone. So today this is a great honor and privilege part in this function, and we are very pleased to donate diesel cut engine to Dear Polytechnic here, and I definitely believe that this will be of great help to all the automobile and mechanical students here. So we expect many of you to come to our factory and we can take you there. You can learn many things. అందరికీ నమస్కారం అమ్మా. సో ఇసుజు మోటార్స్ తరపున సో చాలా సంతోషంగా ఉంది ఇంతమంది డిప్లొమా స్టూడెంట్స్ని చూడటం. సో దామచర్ల కాలేజ్ నుంచి ప్రిన్సిపల్ని, సో వీఆర్ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఉన్నటువంటి మెకానికల్ ఆటోమొబైల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఏదైతే ఇచ్చిన ఇంజన్ కట్ సెక్షన్ కొంత లైవ్ ఎక్స్పీరియన్స్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీకు
ఇంటర్నల్గా ఏదైతే కాలేజ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చి ట్రైనింగ్ చేస్తుందో ఇసుజు మోటార్స్ తరఫున తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ 19-20 తారీఖుల్లో రీజనల్ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయమని చెప్పి మా కమిషనర్ గారు గణేష్ కుమార్ గారు ఆజ్ఞాపించడం జరిగింది. వారి ఆజ్ఞ మేరకు మేము మా రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారి అనుమతితో నిర్మల్ కుమార్ ప్రియా గారు మా రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు వారి అనుమతితో ఈ రీజనల్ స్పోర్ట్స్ మీట్ 2024 మీట్ని స్టార్ట్ చేశాము. మనకి సుమారుగా 15 కాలేజీల నుంచి మన డిస్ట్రిక్ట్లో ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్న 15 కాలేజీల నుంచి పిల్లలందరూ వచ్చి వేచి ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేయడానికి చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఈ ఇనాగరల్ ఫంక్షన్ అయిన వెంటనే వాళ్ళందరూ కూడా వేరియస్ గేమ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. వాలీబాలు, అలాగే బ్యాడ్మింటను, షటిల్ బ్యాడ్మింటను, కబడ్డీ, అలాగే స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. రన్నింగు, షార్ట్ పుట్, అలాగే జంప్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా జరపడం జరుగుతుంది. ఈరోజు రేపు ఉదయం మార్నింగ్ సెషన్ కూడా ఈ గేమ్స్ అన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ఫైనల్గా రేపు ఈవినింగ్ మళ్ళీ వ్యాలిడేటరీలో ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ విన్నింగ్ టీం ఏదైతే ఉందో ఆ విన్నింగ్ టీంని విశాఖపట్నంలో స్టేట్ మీట్ జరుగుతుంది జాన్యువరిలో. ఆ స్టేట్ మీట్కి పంపించడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రైజెస్ అంటే వీళ్ళకి కప్పులు అవి ఇస్తారు సార్. కప్పులు అవి ఇవ్వడం జరుగుతుంది. విన్నింగ్ టీమ్స్కి, విన్నర్స్కి, రన్నర్స్కి కూడా గేమ్స్లో వచ్చిన వాళ్ళకి కప్పులు ప్రదానం చేయడం, ప్రైజెస్ ప్రదానం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. Namaste to all. Namaste to all. I am really privileged to be here today. Government Polytechnical College, they are conducting regional sports meet. It is very important for healthy and happy life for the students. If they are healthy, only then they can study, they can prosper in their lives. So this kind of meet, they provide opportunity because many children, they have talents in games and sports, so they can go ahead. So I wish all the best to all the students. Thank you. భారతదేశ పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానకర పదజాలంతో మాట్లాడిన కేంద్ర హోం మినిస్టర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఐఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం డిమాండ్ చేశారు. గురువారం ఒంగోలు మంగమూరు రోడ్లోని 3 బొమ్మల సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా దాసరి సుందరం మాట్లాడుతూ పార్లమెంటు నిండు సభలో అంబేద్కర్ గారిని అవమానించిన హోం మినిస్టర్ను వెంటనే రాజీనామా చేయాలని, క్షమాపణలు చెప్పాలని దాసరి సుందరం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె వరప్రసాద్, జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, ఆపరేటర్ వెంకటేశ్వర్లు, దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు, లక్ష్మీరెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా.
ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. తప్పుడు విధానాలను డౌన్ డౌన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా రాజీనామా చేయాలి. హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. హోమ్ మినిస్టర్ వెంటనే అంబేద్కర్ ని తొలగని మాట్లాడినట్టు అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అంబేద్కర్ తొలగనగా మాట్లాడు అమిత్ షా వెంటనే. ఒంగోలు మంగమూరు రోడ్లో ఉన్నటువంటి మూడు బొమ్మల సెంటర్ వద్ద పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చులకన భావంతో మాట్లాడినటువంటి అమిత్ షాని తక్షణం హోమ్ మినిస్టర్ పదవి నుండి తొలగించాలని ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు దాసరి సుందరం, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారు. ఆ హక్కులు మనుషులు ఆ విధంగా ఎవరి మతాన్ని, ఎవరి దేవతలు ఎవరైనా కొలుచుకోవచ్చు అనేటువంటి 25 యాక్ట్ ప్రకారం ఆ చట్టాన్ని తీసుకొచ్చాడు. అలాంటి మహానుభావుడిని భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హేళనగా మాట్లాడటం అనేది ఈ ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, హిందూ మత ఉన్మాద సంస్థలు వచ్చినటువంటి అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఆ విధంగా సమర్థించుకోవడం అనేది కూడా అత్యంత దారుణంగా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించినందుకు నిరసనగా యావత్ భారతదేశంలో కాకుండా అత్యున్నతమైన పార్లమెంట్లో కూడా ఆ విధంగా నరేంద్ర మోడీ కానీ అలాగే హోమ్ మినిస్టర్ కానీ ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ని తన పదవికి రాజీనామా చేయనని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది తోట ఆగదు. ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని, దాని ఫలాలు అనుభవించేటువంటి యావత్ మంది ప్రజలు కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించిన తీరుని తీవ్రంగా ఖండించడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఖండిస్తున్నాను కూడా. అందువల్ల మేము ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ప్రజా సంఘాలుగా చెప్పేది ఏంటంటే, హోమ్ మినిస్టర్ పదవికి అమిత్ షా అనేటువంటి వాడు పనికిరాడు. తక్షణం ఆయన్ని రాజీనామా చేయించాలని కూడా ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆయన పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ కావడానికి, పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికవడానికి ఈ రాజ్యాంగంలో ఉండబట్టే, ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆ హక్కులు కల్పించబట్టే ఆయన పార్లమెంట్లో పోయి హోమ్ మినిస్టర్ పదవిని ఎలగబెడుతున్న సంగతి కూడా మనందరూ యావత్ భారతదేశానికి తెలుసు. అలాంటి రాజ్యాంగంలో రచించినటువంటి అంబేద్కర్ గారిని ఎవడో ఒక దేవుడికి సృష్టించి మీరు 100 పొద్దుగూగులు మాట్లాడితే అంబేద్కర్ అంటారు, జై భీములు అంటారు. ఆ విధంగా ఎవడో దేవుడికి మొక్కితే మీకు స్వర్గలోకం వస్తుందని చెప్పడం అనేది అత్యంత దారుణమైన విషయం. ఆయన్ని ఎవడో దేవుడికి కనపడడానికి ముడిపెట్టడం అనేది ఆయన దారుణమైన విషయంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా మేము భావించాల్సి వస్తుంది. అందువల్ల ఈ సమాజం భారత రాజ్యాంగ నిర్మాతని అవమానించినందుకు ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాను. ఇది ఇంతలో చల్లారుతూ ఖచ్చితంగా మా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు ఏకమయ్యి
మొత్తం రాజీనామా చేసే వరకు, అమిత్ షా రాజీనామా చేసి ఇంటికి పంపించే వరకు అన్ని పక్షాలు, ప్రజాతంత్రవాదులు, వామపక్ష ప్రజాతంత్రవాదులు, అలాగే దళిత సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా ఏకమయ్యి మహా ఉద్యమాన్ని తయారు చేస్తారని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తాను. ఇక్కడ కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ, దేవుడు కానీ ఎలాంటి సమస్య లేకుండా అందరికి హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఆ విధంగా కిచ్చిపరిచినట్టు మాట్లాడుతాం అనాలోచిత చర్యని కూడా నేను ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా నేను ఖచ్చితంగా ఖండిస్తాను. వెంటనే నేను చెప్పే విషయం ఏంటంటే అమిత్ షాని తక్షణం రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలని కూడా ఐఎల్పి పార్టీ డిమాండ్ చేస్తుంది. రెండో వైపున ఆయన అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ 36లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టారు. 2006లో మళ్ళీ మేము పునరాభివృద్ధి చేసి పనిచేస్తూ ఉన్నాం పేదల దళితుల కోసము. ఒంగోలు నగరంలోని రాజీవ్ నగర్లో నూతన కమ్మ భవన్ నిర్మాణ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ మాట్లాడుతూ కమ్మ సంఘం నాయకులు అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. అలాగే కమ్మ భవన్ నిర్మించడం మన కమ్మ సంఘానికి ఎంతో గర్వకారణమని తెలిపారు. కమ్మ భవన్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. అనంతరం నాయకులు మండవ మురళీకృష్ణ ఎమ్మెల్యే దామచల జనార్దన్ ని శాల్వాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కిజీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ నిడమనూరి నాగేశ్వరరావు, డాక్టర్ సీతారామయ్య, ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకులు, కమ్మ భవన్ అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, కమ్మ భవన్ సెక్రటరీ హనుమంతరావు, స్థలదాత చిడిపోతి వెంకటేశ్వర్లు, మండవ ఆంజనేయులు, కాట్రగడ్డ రఘు, కమ్మ భవన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
గారు, అదేవిధంగా సెక్రటరీ హనుమంతరావు గారు, వీళ్ళందరూ కూడా కలిసి అందరూ కూడా ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవటం, ఒక ఆఫీస్ కట్టుకోవటం, ఒక మంచి ఆలోచనతో వీళ్ళందరూ కూడా ముందుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు బాయ్స్ హాస్టల్ అని, గర్ల్స్ హాస్టల్ అని కొంత పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం కాంట్రిబ్యూట్ చేయటం, అదేవిధంగా మిగతా క్యాస్ట్లు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అన్ని క్యాస్ట్లు కూడా కలుపుకోవటం, అందరికీ ఉపయోగపడే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అందరు కలిసి కూర్చోవటానికి అని చెప్పి ఈరోజు ఆఫీస్ ఇక్కడ ప్రారంభించారు. తప్పకుండా ఇది మంచి జరగాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రేపు 22 కూడా ఇంకోటి పెట్టారు, దాన్ని కూడా అంతా కలిసి చేయాలనేదే నా ఉద్దేశం. అందరిని కూడా కలిపి ఒకసారి కూర్చొని మాట్లాడతాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ చేయాలనేటప్పుడు అందరం కూడా కలిసి చేసినప్పుడు ఏమవుద్దంటే 10 మందికి ఇంకా ఎక్కువ మందికి చేయడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి మాట్లాడి అంతా ఒకటిగా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రారంభించారు. తప్పకుండా కూడా దానికి ఈ ల్యాండ్ డోనర్ కూడా మన చిరుపోతి వెంకటేశ్వర గారు, ఆయన కూడా ఇక్కడ ఉండే రేట్ ఎట్లా ఉంది, పరిస్థితులు ఏందో కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అలాంటిది ఏదో విధంగా 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆయన కూడా ఒక కాస్ట్లీ సైట్ని ఇక్కడ డొనేట్ చేయటం, దాన్ని అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవటం చాలా సంతోషం. తప్పకుండా కూడా ప్రభుత్వం తరఫున కూడా మా సహాయం ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా నా పూర్తి సహకారం ఇప్పుడు ఉంటుంది. 10 మందికి బాగుండాలని కోరుకునే ఉద్దేశంతో ఈరోజు ఎప్పుడు కూడా మనం కూడా అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసే ఆలోచనలో ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇది ఈరోజు ఈ భూమి పూజ చేసిన అందరికి కూడా చాలామంది వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కమ్మభవనం భూమి పూజకి చేసిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే మిగతా ఇతర పెద్దలకు నా నమస్కారాలు. ఈరోజు ఏదో అసలు ఎప్పుడో నుంచి ఇక్కడ అన్ని సంఘాలకు ఏదో ఒక ఆఫీస్ ఉంది, మన కమ్మ సంఘానికి ఏదీ లేదని మొదటి నుంచి అందరూ అంటే అనుకోకుండా మన చిడిపోతి వెంకటేశ్వర గారి పెద్దలు ఇక్కడ నా సైట్ ఉంది, నేను డొనేట్ చేస్తాను, నా హాస్టల్ కోసం తీసుకున్నారు. ఆఫీస్ అసలు లేదు, ఆఫీస్ ఉంటేనే కదా అందరూ కూర్చొని ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటా, ఏదో ఒక నలుగురు ఏదో ఒక ఆఫీసులో కూర్చుంటా ఏదో ఒక నిర్ణయం చేయకుండా అందరూ సమిష్టి ఒక్కసాటే కూర్చొని కార్యాచరణ రూపొందించాలి. బాయ్స్ హాస్టల్లోనే, గర్ల్స్ హాస్టల్లోనే, మనకి ఇన్ని సంఘాలు లేదు, అందరూ ఒకటే, అందరం కలిసి కాంపిటీషన్ ఉంటేనే ముందుకెళ్తుంది. అలాగే కాంపిటీషన్లు పడతానే అందరికి హెల్ప్ చేద్దాం. అంటే మా ఒక్క కమ్మ సంఘం అంటే కమ్మ సంఘాన్ని కాదు, అన్ని కులాలకి మేము మొదటి నుంచి చెప్తున్నాం. బయలాలో కూడా దీన్ని రాసాం ఎమ్మెల్యే గారు చెప్పినట్టు. కానీ డొనేషన్లు కమ్మ వాళ్ళు ఇచ్చిన అన్ని కులాలకి దీంట్లో హెల్ప్ ఉంటుంది. ఆర్థికంగా మన విద్యకు కానీ, వైద్యం కానీ, ఇతర ఏదన్నా మా దగ్గరికి వస్తాయి. దానికంటే ఒక ఆఫీస్ కావాలి కాబట్టి ముందు దీనికి భూమి పూజ చేసాం. 3-4 నెలలు దీన్ని అవజేసి తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి దాతల సహకారంతో హాస్టల్స్ లేకపోతే కళ్యాణం ఏదనేది అందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. ఇక్కడికి ఇచ్చేసిన జనార్దన్ గారికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఒక 1 crore డొనేషన్ చేశాను. ఇక్కడ కూడా చేయాలనుకొని వీళ్ళంతా కమ్మ సంఘం కొత్తగా పెట్టినందువల్ల దీనికి కూడా ఏదో ఒక ఆఫీసు హాస్టల్ కింద కొన్నాను నేను. దీన్ని ఏదో ఒక పద్ధతిలో పబ్లిక్ పర్పస్కి చేయాలనుకొని కమ్మ సంఘానికి ఆఫీస్గా ఇచ్చాము. దీన్ని అభివృద్ధి భవిష్యత్తులో మా ఉద్దేశం ఎడ్యుకేషన్లో ఎక్కువ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ఆలోచిస్తూ ఉన్నాం. దీన్ని పైన అంతా మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కానీ, ప్రెసిడెంట్ గారు కానీ, అందరు కలిసి, కిరణ్ గారు కానీ, అందరు డాక్టర్ గారు వీళ్ళందరూ కలిసి ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.